రాష్ట్రంలో ఇప్పటికే వైనాట్ 175 అంటూ ముందుకెళ్తున్న వైసీపీకి నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారం తలనొప్పి కట్టేలా చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు వెనుకంజలో ఉన్నారు, ఇలా ఎన్నో లెక్కలు సర్వేలు చేస్తున్న తాడేపల్లి పెద్దలు అందుకు తగినట్లుగానే మార్పులు చేర్పులతో ఇన్ఛార్జీల జాబితాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 6 జాబితాలు విడుదలయ్యాయి. అయితే ఈ జాబితాలో చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం పేరు లేకపోవడంతో అక్కడ ఉన్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే ఎన్నో తర్జన భర్జనలు చర్చల తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో స్వతంత్ర టీవీ సైతం పలు కథనాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారం వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారిందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోగా మరికొందరు మాత్రం వివిధ రకాల కారణాలతో పోటీ విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ఎంపీలది సైతం ఇదే దారి. అయితే ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో పలమనేరు సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై నిన్న మొన్నటి వరకు చర్చ జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అధికార పార్టీ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చ జరగడానికి వైసీపీ విడుదల చేసిన జాబితాల్లో పలమనేరు పేరు లేకపోవడానికి కారణం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉండడమేనన్న వాదన వినిపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకట గౌడ మరోసారి తాను ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లుల నిధులు సుమారు 60 కోట్ల వరకు పెండింగ్ ఉండడంతో వాటిని విడుదల చేస్తేనే తాను పోటీ చేస్తానంటూ అధిష్టానం తేల్చి చెప్పారన్న వాదన బలంగా వినిపించింది. ఇదే విషయంపై స్వతంత్ర టీవీ పలు కథనాలను ప్రసారం చేసింది. ఇటీవలే సీఎం జగన్తో సమావేశమయ్యారు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. అయితే ఈ చర్చ అంతా సాగిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తారని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు చెప్పడంతో ఒక్కసారిగా పలమనేరు నియోజకవర్గ రాజకీయం హాట్గా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అయితే దీనిపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నారు నియోజకవర్గ నాయకులు, నేతలు. ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో వినిపించడమే కాదు, అధిష్టానం నివేదికల్లోనూ వెల్లడైంది. పైగా ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు సైతం ఉన్నాయి. గతంలో సొంత మండలంలోనే ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ మధ్య ప్రోటోకాల్ విషయంలో పెద్ద ఎత్తున రగడ జరిగింది. దీంతో నాటి నుంచి ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అధికారులు తరలు పట్టుకున్న సందర్భాలున్నాయి. కొన్ని చోట్లయితే ఏకంగా 2 శిలాఫలకాలతో ప్రోటోకాల్ పాటిస్తూ ప్రారంభోత్సవాలు జరిపిన ఘటనలు సైతం నెలకొన్నాయి. మరోవైపు సొంత మండలానికి ఎమ్మెల్యే ఏమీ చేయలేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటికి తోడు పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎమ్మెల్యే కేవలం తన అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు మొదట్నుంచి వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇసుక, మట్టి మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే జగనన్న కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తన అనుచరులకు కట్టబెట్టి కొండ ప్రాంతంలో ఉన్న భూములను పేదవాళ్లకు ఎమ్మెల్యే పంచిపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సొంత మండలంలో వైసీపీ నాయకులే మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకోవడంపై కూడా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో అప్పుడే మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే వెంకట గౌడను పిలిచి క్లాస్ స్పీకర్ అన్న గుసగుసలు వినిపించాయి. ఉన్న మైనస్లు చాలా ఉన్నట్లుగా ఒక్కో మండలంలో గ్రూప్ రాజకీయాలుండడం వైసీపీకి మైనస్ అనే చెప్పాలి. వీకోటలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఒక గ్రూప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజు ఒక గ్రూప్, మండల పార్టీ అధ్యక్షుడు బాల గురునాథ్ ఒక గ్రూప్. కేవలం ఇక్కడే కాదు, ఇలా ప్రతి మండలాల్లో ఉన్నాయి. రెడ్డమ్మ కృష్ణమూర్తి, మండి సుధా విజయభాస్కర్ రెడ్డి, హేమంత్ రెడ్డి ఇలా పలువురు స్థానిక నేతలతో ఎమ్మెల్యేకు దూరం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఎమ్మెల్యే సీటు వెంకట గౌడకు కట్టబెడుతుందా లేదా అన్న చర్చ సుదీర్ఘంగా సాగింది. ఓవైపు మంత్రి పెద్దిరెడ్డి కూడా వెంకట గౌడ అభ్యర్థిత్వంపై అంత సుముఖంగా లేరన్న వాదనలు వినిపించాయి. మరి ఇలాంటి వేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరుంటారన్న చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో
ఆసరా పథకం కార్యక్రమంలోనూ మంత్రి పెద్దిరెడ్డి వెంకటగౌడ పేరుపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. కానీ ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం వెంకటగౌడ పేరు ప్రస్తావించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో వైసీపీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న నేతల నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు రావడంతో మరోమారు ఆయన పేరు ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు టికెట్ రాదని భావించినా మరి ఇంతలో ఏం జరిగిందంటే, ఓవైపు పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్న వెంకటగౌడ కంటే మరింత సమర్థులున్న నాయకులు పార్టీకి దొరకకపోవడంతో ఆయనకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి వెంకటగౌడనే పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఓవైపు పార్టీ శ్రేణులు నేతలతో అంతగా పసుగని వెంకటగౌడ టీడీపీ అభ్యర్థిని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ విషయంలో అధిష్టానం స్కెచ్ ఏంటి అన్నది త్వరలో తేలనుంది.